అలాగే తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? తులారాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. భాగ్యంలో గురువు, 6లో రవి, శనులు, లాభంలో కేతువు. ఉద్యోగ ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. బ్రహ్మాండమైన మేలు జరుగుతుంది. ఉద్యోగంలో విజయం లభిస్తుంది. తోటివారు మీ ప్రతిభను గుర్తిస్తారు. కృషికి తగిన ప్రతిఫలం ఆర్థికంగా ఉంటుంది. ఉన్నత స్థితి గోచరిస్తోంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. నిరంతర సాధన మేలు చేస్తుంది. పరిస్థితులను అర్థం చేసుకుంటూ అవసరాలకు తగ్గట్టుగా మీ ప్రణాళికలు ముందుగానే సిద్ధం చేయండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా విఘ్నాలను అధిగమించి అభీష్ట సిద్ధిని పొందుతారు. లక్ష్యం చెరువులోనే ఉన్నది. మనోబలం సర్వదా ముందుకు నడిపిస్తుంది. కుటుంబ సభ్యుల సలహాలు పనిచేస్తాయి. ఇదే విధంగా సద్భావనతో పనిచేయడం ద్వారా వ్యాపారంలో విజయాలు సిద్ధిస్తాయి. బుద్ధి చతురతతో ఆలోచించి విఘ్నాలను అధిగమించాలి. ఆశయాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసి వాటిని అమలు చేయండి. మీ కృషి ఫలిస్తుంది. ఆర్థికంగా కొంత మిశ్రమ కాలం నడుస్తుంది. పరిస్థితులకు తగ్గట్టుగా ముందుకు సాగండి. వారాంతంలో శుభం జరుగుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు గురువుగారు? తులారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించాలి. ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం మేలు చేస్తుంది. ఈ వారం ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? కందులు దానం చేయండి.